ఒక వేసవి సాయంత్రం ఇంటి వరండాలో కుటుంబం కూర్చొని టీ తాగుతూ ఉంది. రామయ్య తాత చేతిలో వార్తాపత్రిక, అర్జున్ మరియు ప్రియ మొబైల్లో బిజీగా, సుధా అమ్మ కిచెన్లో టీ తయారు చేస్తోంది. నాన్న, మీకు టీ తీసుకొస్తున్నాను. అర్జున్, ప్రియ, మీరిద్దరూ ఫోన్లు పక్కన పెట్టి తాతయ్యతో కాసేపు మాట్లాడండి. తాత, మీ కథలు వినడం మాకు చాలా ఇష్టం. రామయ్య తాత సంతోషంగా, అదే మంచిదమ్మా. మా కాలంలో రోజూ సాయంత్రం కలిసే కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. టీవీ, ఫోన్లు లేవు కదా. రామయ్య తాత వార్తాపత్రిక చూపిస్తూ, అరే, ఈ వార్తలు చూస్తుంటే ఇప్పుడు 1 కిలో బియ్యం 60 రూపాయలుంది. మా కాలంలో 1 రూపాయికి 2 కిలోలు కొనేవాళ్ళం. అర్జున్ ఫోన్ పక్కన పెట్టి, ఏమంటున్నారు తాత, 2 కిలోలా? రామయ్య తాత గర్వంగా, అవును బాబు, మా కాలంలో 1 రూపాయికి 2 కిలోల బియ్యం, 1/2 కిలో చక్కెర, 1/4 కిలో నూనె. అంతేకాదు, గ్రామం నుంచి పట్టణానికి వెళ్లే బస్ ఛార్జ్ కూడా 60 పైసలు మాత్రమే. ప్రియ ఆశ్చర్యంతో, అయ్యో, అంతేనా తాత? ఇప్పుడైతే గ్రామం నుంచి హైదరాబాద్కి బస్సులో వెళ్లాలంటే కనీసం 500 రూపాయలు అవుతుంది. రామయ్య తాత కళ్ళు పెద్దవి చేసుకొని, 500? అంత ఎక్కువైందా? మేమైతే మా జీతం నెలకు 100 రూపాయలు. దానితోనే ఇంట్లో 8 మంది బాగా బతికేవాళ్ళం. సుధా అమ్మ నవ్వుతూ, నాన్న, మీ కథలు వినడానికి చాలా బాగుంటాయి, కానీ నమ్మటానికి కష్టం. ఇప్పుడు అర్జున్ జీతం నెలకు 60,000 రూపాయలు. అయినా కాస్త టైట్గానే అనిపిస్తోంది. అప్పుడు అర్జున్, అవును తాత, కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు, పెట్రోలు, ఇంటి అద్దె, గ్రాసరీ, ఇవన్నీ కలిపి డబ్బు చాలదు అనిపిస్తుంది. అప్పుడు రామయ్య తాత ఆశ్చర్యంతో, అద్దె కూడా కడుతున్నారా? మా కాలంలో అంతా సొంత ఇల్లులే కట్టుకునే వాళ్ళం, అది కూడా 500 రూపాయలతోనే. అప్పుడు ప్రియ, తాత, ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే కనీసం 10 లక్షలు అవుతుంది. మామూలు ఇంట్లోకి వెళ్ళాలంటే కూడా 2-3 లక్షలు డిపాజిట్ కట్టాలి. అప్పుడు రామయ్య తాత షాక్తో, 10 లక్షలా? అంటే మా కాలంలో మొత్తం గ్రామం వాళ్ళు కలిసి కట్టుకున్న ఇళ్ళన్నింటికంటే ఎక్కువ. అప్పుడు సుధా అమ్మ, అవును నాన్న, ఇప్పుడు అన్ని ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అందుకే ఈ పిల్లలు డబ్బు కోసం ఎంత కష్టపడుతున్నారో చూడండి. రామయ్య తాత ఆలోచిస్తూ, అయినా బాబు, మీరు ఎంత జీతం తీసుకుంటున్నారు? మా కాలంలో 100 రూపాయలకే బ్రతికేవాళ్ళం. మరి మీరేం కష్టపడుతున్నారు? అర్జున్ వివరిస్తూ, తాత, మా కాలంలో అవసరాలే ఎక్కువ. మీకు సైకిల్ చాలు, మాకు బైక్ లేదా కార్ కావాలి. మీకు రేడియో చాలు, మాకు టీవీ, ఫోన్, ల్యాప్టాప్ అన్నీ కావాలి. అప్పుడు ప్రియ, అవును తాత, మీ కాలంలో బట్టలు సంవత్సరానికి 2-3 జతలే కొనేవాళ్ళు కదా. ఇప్పుడు మాకు నెలకో కొత్త బట్టలు కావాలని అనిపిస్తోంది. రామయ్య తాత నవ్వుతూ, అవునమ్మా, మా దగ్గర 2 జతల దోతులు, 2 చొక్కాలు, అంతే. పండక్కో కొత్త దుస్తుల జత ఉంటే చాలు. అప్పుడు సుధా అమ్మ, నాన్న, ఇంకో విషయం, మీ కాలంలో అనారోగ్యం వస్తే ఇంట్లోనే చూసుకునేవారు కదా. ఇప్పుడు చిన్న జ్వరం వచ్చినా హాస్పిటల్కే వెళ్ళాలి. రామయ్య తాత, మాకు తులసి, అల్లం, తేనె ఉండేవి. వైద్యుడి దగ్గరికి వెళ్ళాలంటే చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే. తాత, ఇప్పుడు హాస్పిటల్ ఖర్చులు చూస్తే భయం వేస్తోంది. ఒక్క టెస్ట్కే 1000 రూపాయలు అవుతుంది. అందుకే ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ అంటే ఏమిటి బాబు? అప్పుడు ప్రియా వివరిస్తూ, తాత, మనకు అనారోగ్యం వచ్చినప్పుడు లేదా యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్ ఖర్చు కట్టడానికి ప్రతి నెలా కొంచెం డబ్బు కంపెనీకి ఇస్తుంటాం. అవునా? మా కాలంలో అలాంటిది లేదు. మా కమ్యూనిటీ వాళ్ళే ఆపదలో సహాయం చేసేవారు. అప్పుడు సుధా అమ్మ, అవును నాన్న, మీ కాలంలో ఒకరికొకరు చాలా సహాయం చేసుకునేవారు. ఇప్పుడు అందరం బిజీగా ఉంటాం, పక్కింటి వాళ్ళతో కూడా మాట్లాడే సమయం లేదు. అప్పుడు రామయ్య తాత వేదనతో, అది నిజమే అమ్మా. మా కాలంలో ఎవరికైనా పెళ్ళి అంటే ఊరంతా కలిసి జరుపుకునే వాళ్ళం. అన్నం వండటం నుంచి వడి మిఠాయిలు చేయడం వరకు అంతా కలిసే చేసేవాళ్ళం. అప్పుడు అర్జున్, తాత, ఇప్పుడు పెళ్లిళ్లకు కూడా లక్షలు ఖర్చు అవుతుంది. కేటరింగ్, డెకరేషన్, ఫోటోగ్రఫీ అంతా కాంట్రాక్ట్కే ఇవ్వాలి. అంత ఖర్చా? మేం మా పెళ్లి 300 రూపాయలకే చేసుకున్నాం. అందులో కూడా బంధువులంతా వచ్చి 3 రోజులు భోజనం చేశారు. ప్రియా నవ్వుతూ, వావు తాత, ఇప్పుడు 3 రోజుల పెళ్లికి కనీసం 5 లక్షలు అవుతుంది. అది కూడా సింపుల్గా చేసినట్లయితే. నాన్న, ఇంకా పిల్లల చదువు గురించి చెప్పకండి. ఇప్పుడు కేజీ నుంచే బరువైన ఫీజులు, ప్రైవేట్ స్కూల్, కోచింగ్ ఫీజులు అన్నీ కలిపితే నెలకు వేలల్లో ఖర్చు. అప్పుడు రామయ్య తాత ఆశ్చర్యంతో, అంత ఖర్చా చదువుకు? మేం మా పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపేవాళ్ళం. ఫీజు కూడా నెలకు 2 రూపాయలు. తాత, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో బాగా చదివించరు అంటారు. అందుకే అంతా ప్రైవేట్ స్కూల్స్కి పంపుతున్నాం. అప్పుడు రామయ్య తాత ఆలోచిస్తూ, అయితే మీరు ఇంత ఖర్చు చేసి చదివించిన తర్వాత పిల్లలకు మంచి ఉద్యోగాలు దొరుకుతున్నాయా? తాత, చదువు బాగుంటే జీతం బాగుంటుంది, కానీ కాంపిటీషన్ చాలా ఎక్కువ. 1000 మంది ఒకే ఉద్యోగానికి పోటీ పడుతున్నారు. అప్పుడు రామయ్య తాత, మా కాలంలో కాంపిటీషన్ అంత లేదు. చదువుకున్న వాళ్లకు ఖచ్చితంగా ఉద్యోగం దొరికేది. అవును తాత, ఇంకా ఒక విషయం, మీ కాలంలో ఒక జీతంతో మొత్తం కుటుంబం బాగా బ్రతికేది. ఇప్పుడు 2-3 మంది పనిచేసినా సరిపోదు. అప్పుడు సుధా అమ్మ, అవును నాన్న, మీ కాలంలో అమ్మాయిలు ఇంట్లోనే ఉండేవారు. ఇప్పుడు నేను కూడా పార్ట్ టైం వర్క్ చేస్తున్నాను.
అదే మంచిదే అమ్మా. అమ్మాయిలు కూడా స్వావలంబనగా ఉండటం బాగుంది. కానీ మా కాలంలో ఒక్క జీతం వల్లనే కుటుంబం అంతా కలిసి ఉండేవాళ్ళం. అప్పుడు ప్రియ, తాత ఇప్పుడు అందరూ బిజీగా ఉంటాం, కానీ వీకెండ్స్లో కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. మీ కథలు వినడం మాకు చాలా ఇష్టం. రామయ్య తాత సంతోషంగా, అదే మంచిదమ్మా. మా కాలంలో రోజూ సాయంత్రం కలిసే కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. టీవీ ఫోన్లు లేవు కదా. తాత మీ కాలం గురించి వింటుంటే చాలా బాగుంటుంది. కానీ మా కాలంలో కూడా మంచి విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడున్న వాళ్ళతో అయినా మాట్లాడొచ్చు. అవును బాబు, నేను అమెరికాలో ఉన్న మా అల్లుడితో వీడియో కాల్లో మాట్లాడతా. అది చూస్తే అబ్బురం వేస్తోంది. అప్పుడు సుధా అమ్మ నవ్వుతూ, అవును నాన్న, మీరు టెక్నాలజీని బాగా అర్థం చేసుకున్నారు. యూట్యూబ్లో దేవుని భజనలు విని ఎంజాయ్ చేస్తున్నారు. రామయ్య తాత గర్వంగా, అవును, ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాటలు, పురందరదాసు కీర్తనలు ఎప్పుడు కావాలనుకున్నా వినొచ్చు. అప్పుడు ప్రియ, తాత ఒక విషయం చెప్పండి, మీరు మా వయసులో ఉన్నప్పుడు భవిష్యత్తు గురించి ఎలాంటి కలలు కనేవారు? అప్పుడు రామయ్య తాత ఆలోచిస్తూ, మా కలలు చాలా సింపుల్గా ఉండేవమ్మా. మంచి ఇల్లు కట్టుకోవాలి, పిల్లలను బాగా చదివించాలి, వాళ్లకు మంచి జీవనోపాధి కల్పించాలి, అంతే. అప్పుడు అర్జున్, ఇప్పుడు మా కలలు కాస్త డిఫరెంట్ తాత. విదేశాలు చూడాలని అనిపిస్తుంది. నా సొంత బిజినెస్ మొదలు పెట్టాలని అనుకుంటున్నాను. అప్పుడు రామయ్య తాత ఆసక్తిగా, సొంత బిజినెస్సా అంటే ఏంటి బాబు? అప్పుడు ప్రియ, తాత అర్జున్ అన్న తన ఐడియాలతో కొత్త కంపెనీ మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. ఇప్పటి కాలంలో యువకులు ఉద్యోగం చేయకుండా తమ వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు. అప్పుడు రామయ్య తాత ఆశ్చర్యంతో, అవునా, అది రిస్కీ కదా. మా కాలంలో ప్రభుత్వ ఉద్యోగం దొరికిందంటే చాలు అనుకునేవాళ్ళం. అవును తాత, రిస్క్ ఉంది, కానీ ఇప్పుడు రిస్క్ తీసుకోకుండా ముందుకు వెళ్ళలేం. కాంపిటీషన్ చాలా ఎక్కువ. అప్పుడు సుధా అమ్మ, నాన్న ఇప్పుడు కాలం వేగంగా మారుతోంది. మన పిల్లలు మనకంటే చాలా స్మార్ట్గా ఆలోచిస్తున్నారు. రామయ్య తాత జ్ఞానంతో, అది నిజమే అమ్మా. ప్రతి తరానికి దాని సవాళ్లుంటాయి. మా కాలంలో డబ్బు తక్కువ, కానీ మనసు ప్రశాంతంగా ఉండేది. మీ కాలంలో డబ్బు ఎక్కువ, కానీ టెన్షన్లు కూడా ఎక్కువే. అప్పుడు ప్రియ, అవును తాత, కానీ మేము మీ అనుభవాలను తీసుకొని మా కాలపు అవకాశాలను వాడుకొని బ్యాలెన్స్ చేసుకుంటాం. మీ నుంచి ఆదా చేయడం, కాన్స్టెంట్గా ఉండడం నేర్చుకుంటాం. అప్పుడు రామయ్య తాత ఆశీర్వాదంతో, అదే మంచిది పిల్లలు, మనం ఒకరి నుంచి ఒకరం నేర్చుకుంటూ ఉండాలి. అసలైన సంపద డబ్బు కాదు, కుటుంబం, ప్రేమ. సుధా అమ్మ కన్నీరుతో, నాన్న మీ మాటలు వింటుంటే మాకు ధైర్యం వస్తుంది. ఎంత కష్టాలు వచ్చినా కుటుంబంగా ఉంటే ఎదుర్కోవచ్చు. అప్పుడు అందరూ కలిసి, అవును తాత, కుటుంబ బంధాలే మనకు అసలైన సంపద. రామయ్య తాత చిరునవ్వుతో, అవునరా, మీరంతా ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి. గతం నుంచి నేర్చుకుని భవిష్యత్తును బాగా తీర్చిదిద్దుకోండి. చుట్టూ చీకటి పడుతోంది. దీపాలు వెలిగించి కుటుంబం మరింత కాసేపు మాట్లాడుకుంటూ ఉంది. వివిధ తరాల అనుభవాలను పంచుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఈ మధుర సంభాషణ కొనసాగుతోంది. ప్రతి కాలంలో ఆర్థిక పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. రామయ్య తాత కాలంలో డబ్బు కొరత ఉన్నా జీవితం సరళంగా ఉండేది. ఇప్పుడు సౌకర్యాలు ఎక్కువైనా ఆర్థిక ఒత్తిడి కూడా పెరిగింది. కానీ కుటుంబం, ప్రేమ, పరస్పర గౌరవం, ఒకరి అనుభవాలను ఒకరు గుర్తిస్తూ అన్ని కాలాల్లో సంతోషంగా జీవించవచ్చు. గాయ్స్, ఇది ఇవాల్టి వీడియో. అయితే దీనికంటే ముందు ఇప్పటి యువత ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ళ గురించి మన పెద్దవాళ్ళు ఏమంటున్నారో ఒక వీడియో చేశాను. ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చింది కదా, అదే ఆ వీడియో. మీకు వీలైతే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఈ కుటుంబ సంభాషణ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటివెన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.